తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారండి. వాలంటీర్స్కి 10,000 జీతం ఇస్తా అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ని ఇళ్ళకెళ్ళి డోర్లు కొడుతున్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి గొడవలు పెడుతున్నారు. మొగుడు పెళ్ళాలకి ఇద్దరికి. మొగుడు లేనప్పుడు వెళ్ళి పెళ్ళాంకి చెప్తున్నారు. మొగుడు మీద పెళ్ళాం లేనప్పుడు వెళ్ళి మొగుడికి చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉగాది రోజు వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను, 10,000 జీతం ఇస్తాను అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ మాట్లాడే పిచ్చి మాటలన్నిటికీ అసలు అర్థాలే లేవు. ఎందుకంటే వాళ్ళు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నీ విమర్శించారు. వాలంటీర్లు వస్తే మధ్యాహ్నం టప్పుడు వచ్చి తలుపు కొట్టిద్ది, ఏంది వాలంటీర్లు ఏంది, గోని సంచులు మోసేవాళ్ళు వీళ్ళు అని ఎన్నో ఎగతాలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఏకంగా 30,000 మంది అమ్మాయిలనే ట్రాప్ చేశారు. వీళ్ళ డేటా అంతా తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చారని తప్పుడు ప్రచారాలన్నీ చేశారు. చేసి వాళ్ళు ఎప్పుడైతే నిన్న రమేష్ చేత కోర్టులో పిల్లేపించారో, ఏది వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, అక్కడి నుంచి తెలిసింది వాలంటీర్లు అంటే ఏంటి అనేది వాళ్ళ ముగ్గురికి అర్థమైంది అనమాట. వాలంటరీ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో పెట్టాడు ఈ వాలంటరీ వ్యవస్థని. ఎందుకంటే మనకి ఈ వాలంటరీ వ్యవస్థ కానీ రాకపోతే కరోనా టైంలో మనం చాలామందిని ఇదయ్యేవాళ్ళు అనమాట, చనిపోయేవాళ్ళు. ఈ వాలంటరీ వ్యవస్థ ఉంటానే మన సొంత భార్యాభర్తలు కూడా, భర్తకి కరోనా వస్తే భార్య బోల, భార్యకి వస్తే భర్త బోల, అలాంటి సిచ్యువేషన్లో మన ఈ వాలంటీర్లు వచ్చి మన ప్రతి ఇంటికి తిరిగి మీకేంటి సమస్యలు ఏంది, వాళ్ళ కూరగాయలు కానీ పోలని, వాళ్ళకి కావాల్సిన మందు బిళ్ళలు కానీ అన్నీ ఇచ్చి ఎంతో ముందు చూపుతో మన వాలంటీర్లు మనల్ని బాగా రక్షించారు. ఏ రాష్ట్రంలో లేదు ఇది. అందుకనే ఈ వాలంటీర్లకి అంత క్రేజ్ పెరిగింది. ఇవాళ చంద్రబాబు తెలుసుకొని ఈ పెన్షన్ ఎప్పుడైతే ఆపాడో అప్పుడే వాలంటీర్లు విలువ తెలిసిందనమాట. అయితే నిన్న ప్రకటించాడు, నేను కూడా వాలంటీర్లు తీసేయను, నేను 10,000 ఇస్తాను జీతం వాలంటీర్లు. కానీ అవన్నీ తప్పుడు ప్రచారం అనమాట. అది వాలంటీర్లని ఉంచడు చంద్రబాబు వస్తే, వాళ్ళ జన్మభూమి కమిటీలను పెట్టుకుంటాడు. అందుకని వాలంటీర్లు అందరికీ తెలుసు చంద్రబాబు ఇచ్చేయన్ని తప్పుడు హామీలు. నిన్న మైండ్ పోయి చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు 19 నుంచి 24 దాకా నా పరిపాలన చూసి ఓటేయండి అని. అది చెప్పబోయి ఏం చెప్పాడు నిన్న, 14 నుంచి 19 దాకా నా పరిపాలన చూడండి, బాధుడే బాధుడు. మైండ్ పోయిందనమాట. మేము ఎప్పుడూ చెప్పాము, మా డాక్టర్ గారు ఉన్నాడు ఇనలరామ సుబ్బారెడ్డి విజయవాడలో, మెంటల్ డాక్టరు. ఆయన దగ్గరికైనా 2 కరెంట్లు పెట్టిస్తే పవన్ కళ్యాణ్కి, ఈ చంద్రబాబుకి, ఎందుకంటే మైండ్ సెట్ రైట్ అయ్యిద్ది. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడేం మాట్లాడతాడు ఇది తెలీదు. పార్టీ చంద్రబాబు పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, అసలు అది చంద్రబాబు పార్టీ. ఊరక బినామీ, పవన్ కళ్యాణ్ ఊరక బినామీ అనమాట. లేకపోతే ముందు 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు, సంవత్సరం ముఖ్యమంత్రి అన్నారు. మా ఊరోళ్ళు అయితే అసలు పండగ చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా చూసి పోదామని కొంతమంది ఉన్నారు. సరిగ్గా అవన్నీ జరిగాయి కదా, చచ్చాయి కదని మేము చెబుతుంటే వాళ్ళు నమ్మల. ఆఖరికి 24 సీట్లు తీసుకున్నాడు. ఆ 24 సీట్ల గురించి పెద్ద గొప్పగా చెప్పాడు. గాయత్రి మంత్రం అన్నాడు, మరి అష్టరేఖలు అన్నాడు, ఆడు త్రివిక్రమ్ సినిమా రాసిచ్చాడుగా, ఆ డైలాగులు చెప్పాడు. ఆఖరికి 21. ఆ 21లో 7 సీట్లే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి. జనసేన వాళ్ళకి 7 టికెట్లు, 14 ఏమో వాళ్ళకి ఇచ్చారు, తెలుగుదేశం వాళ్ళకి. పార్టీని నమ్ముకొని ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాళ్ళలో తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, జన సైనికులని. మరి వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టే కదండి. నాకు లాభం రావాలి కానీ నీకు నష్టం జరిగితే నాకేముంది. అటు పోతిన మహేష్ నిన్న క్లారిటీ ఇచ్చాడుగా క్లియర్గా. మేము ఆస్తులు అమ్ముకున్నామండి ఈ పార్టీ గురించి. మరి 10 సంవత్సరాల నుంచి మేము ఆ జెండా మోసి మా ఆస్తులన్నీ అమ్ముకున్నాము. సీఎం రమేష్కి, సుజనా చౌదరికి 30 కోట్లకి అమ్ముకున్నాడు ఆ సీటు. నిన్న రాత్రి డిబేట్లో చెప్పాడుగా, 30 కోట్లకి అమ్ముకున్నాడు. మరి ఇతనేమి ఇవ్వలేడుగా. అలా ఇతను నష్టపోయినా ఇబ్బంది ఏం లేదు నాకు. వాళ్ళు వచ్చింది ప్యాకేజీ కోసం, ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టారు కదా, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే పెట్టారు, వైసీపీ వాళ్ళు కాదు. ఆయన ప్యాకేజీ ఆయన చూసుకున్నాడు, 30 కోట్లు. అది పాపం ఇతను అప్సెట్ అయిపోయాడు అనమాట. అప్సెట్ అయిపోయి నిన్న వైసీపీలో చేరారు మొత్తం. ఇప్పుడు ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 5-6 వచ్చి చేరారు. ఇతను అన్నీ చూసి చిన్నలన్నీ, ఇది పార్టీ పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబుది. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తాడు. బ్రహ్మారెడ్డిని పెట్టంటే బ్రహ్మారెడ్డి, లేకపోతే ఉమ్మయ్యని పెట్టంటే ఉమ్మయ్యే. ఇక అంతేగాని ఆ పార్టీ కోసం 10 సంవత్సరాలు జెండా మోసినోడికి ఏం లేదు. నిన్న ఎక్కడ దాకెందుకు, మన అనంతపురం
టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు. ఎంత హేళనగా మాట్లాడాడు టిప్పర్ డ్రైవర్ని గురించి. అది అంత పెద్ద ఇదైందనమాట. ఆ టిప్పర్ డ్రైవరు చంద్రబాబు కన్నా ఎక్కువ చదువుకున్నాడు. ఆ చంద్రబాబు టైంలో అతనికి ఉద్యోగం రాక టిప్పర్ డ్రైవింగ్ చేసుకుంటే అతని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తప్పేముంది? ఇప్పుడు మన కారు తోలే డ్రైవర్లు లేరా? వాళ్ళు ఎంత చదువుకుంటున్నారు? అది ఒక పెద్ద మైనస్ అయిందనమాట. అక్కడ అతనికి బీసీ కులాలంటే ఇష్టం ఉండదు. ఊరక మీటింగ్లో చెబుతాడు అంతే. అన్ని తప్పుడు ప్రచారాలు. పవన్ కళ్యాణ్ కానీ అతను కానీ ఒక్క నాయుడికిలో పవన్ కళ్యాణ్ ఈ గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఒక్క సిటీలో ఒక నాదెండ్ల మనోహర్కి తప్ప మొత్తం అమ్ముకున్నాడు. తెలుగుదేశం బీజేపీ వాళ్ళకి ఒక్క సీట్ ఇచ్చేది లేదు. అతను వచ్చింది ప్యాకేజీ కోసం. అతను ప్యాకేజీ ముట్టింది. ఇబ్బంది ఏం లేదు ఇక అతనికి. నువ్వు ఉంటే ఉండు, నీ ఆస్తులు అమ్ముకొని అడుక్కో, నాకేమైంది? మరి ఈసారైనా ఆయన గెలిచి పిఠాపురంలో అసెంబ్లీకి వెళ్తారంటారా? నేను ఒక్కసారన్నా అసెంబ్లీకి పంపించండి నన్ను అని అంటున్నారు ఆయన. పంపిస్తారంటారా ప్రజలు? ఆఖరికి ఏ రకంగా ఉందంటే అడుక్కునే స్థితికి వచ్చాడనమాట పవన్ కళ్యాణ్. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పక్క తెలుగుదేశం క్యాండిడేట్ వర్మ అనే అతన్ని అడుక్కునే స్థితికి వచ్చాడు. చేతులు పట్టుకొని బతిలాడుతున్నాడు. నా గెలుపు నీతో ఉంది, నువ్వే నన్ను గెలిపియాలని. ఎందుకు నీకు పార్టీ ఎందుకు? నువ్వు ఒక అధ్యక్షుడు ఎందుకు? నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే మగాడివి నువ్వు. నీకు దిక్కు దివాణం లేదు. నీ ఎమ్మెల్యే సీటుకే నీకు దిక్కు లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తావు. తొక్కేస్తా అత పాతాళ లోకానికి. నువ్వెంత, నీ బతుకెంత అసలు? నీ ఎమ్మెల్యే సీటే నువ్వు గెలవలేవు. నువ్వు వెళ్ళి ఆ తెలుగుదేశం క్యాండిడేట్ని చేతులు పట్టుకొని బతిలాడి అడుక్కుంటున్నావు. నన్ను నువ్వు గెలిపియాలి. నా ఏడుతున్నాడు అసలు, నాకు ఓటేయండి. ఇదే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక సభలో చెప్పారు, నేను అనుకున్న వ్యక్తిని ఎవరిని అనుకుంటే వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తాను నేను, మీరు పంపించగలరా అని చెప్పేసి కూడా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారండి. ఒక సామాన్య కార్యకర్త నుంచి మన ఎమ్మెల్యే ఎంపీ చేశాడు. మన ఎంపీ ఉన్నాడు ఎక్కడ, మన మందడం ఎంపీ. ఆయన మరి ఎంపీ చేశాడు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అతను వ్యవసాయం చేసుకునే అతను. మరి అలా ట్రిప్పర్ డ్రైవరు ఇంకొక లెక్కప్ప అతనికి ఇచ్చాడు. అతను కూడా అతను ఒక సామాన్య కార్యకర్త. రేపు వాలంటీర్లకు కూడా ఇస్తున్నాడు ఎమ్మెల్యే టికెట్ ఈసారి 2029లో. ఈ వాలంటీర్ వాళ్ళకి కూడా రేపు 7-8 టికెట్లు ఇస్తాడు గ్యారెంటీగా. ఈ వాలంటీర్లకు కూడా వాలంటీర్లను కూడా ఎమ్మెల్యేలను చేస్తాడు గ్యారెంటీగా. ఆయనే చెబుతున్నాడుగా. ఇవాళ పొద్దున్న డిబేట్లోకి వచ్చాడు మన సాక్ష్యంలో ఒక వాలంటీర్. నెంబర్ 1గా చెబుతున్నాడు కుర్రాడు. అసలు కేఎస్ఆర్ గారు వాళ్ళందరూ అదిరిపోయారు అతను మాట్లాడుతుంటే కుర్రాడు. మరి అట్లాంటి వాళ్ళని లీడర్లు చేయొచ్చు. ఇప్పుడు మా ఊళ్ళో కూడా 2 ఉన్నారు, నాగార్జున, రాజేష్ అని నెంబర్ 1 క్యాండిడేట్లు. అట్లాంటి వాళ్ళు యువత ముందుకు రావాలి. కుర్రోళ్ళు ఇవాళ స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామాలు చేసి మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రచారం చేస్తున్నారమ్మా. ఈసారి 160 సీట్లు గట్టికొస్తాయి. వాళ్ళకి 10 కూడా రావు. ఎందుకంటే వాళ్ళ దుష్టకూటమి అర్థమైపోయింది అందరికీ. వాళ్ళు ఊరక ఈ చంద్రబాబు ఏంటంటే కేసుల నుంచి తప్పించుకోవడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. లేకపోతే 1% ఓటింగ్ లేని వాళ్ళకి కూడా ఈ 10 సీట్లు 6 ఎంపీ సీట్లు ఏంది అసలు. కూటమి పెట్టుకున్నారు కానండి, కూటమి తర్వాత మోడీ గారు చిలకలూరుపేట సభకు వచ్చారండి. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు మోడీ గారు. అంటే ఏపీ అభివృద్ధి జరిగిందనే చెప్పారు కానీ అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఆయన ఎక్కడా చెప్పలేదండి. మరి దాన్ని ఎలా చూడొచ్చు? ఇవాళ మోడీ గారికి అంతా తెలుసమ్మా. చంద్రబాబు ఏటీఎం హై అన్నాడు అప్పుడు పోలవరం ఏటీఎం హై అని. ఆయనకి ఇష్టం లేదు పొత్తు కలుపుకోవటం. ఈ అమిత్ షా వీళ్ళు చేసి అట్లా చేస్తే ఇక ఊరక ఇక ఆయన మొహమాటానికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఇవాళ జిఎస్టీ కట్టే దాంట్లో కానీ మనకు వచ్చే రిటర్న్ డబ్బు కానీ ఈ మన గ్రోత్ కూడా పెరిగింది కదా దీనివల్ల. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ డీబీటీ పథకాల ద్వారా మన రాష్ట్రంలో అభివృద్ధి బాగా జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు ఉట్టి అబద్ధాలు, వీళ్ళ పేపర్లు ఇవన్నీ దొంగమొండ కొడుకులు అన్ని అబద్ధాలేక ఈయనంట సంపద సృష్టిస్తాడంట. ఇప్పుడు 95 నుంచి నిన్న దాకా జగన్మోహన్ రెడ్డి గారు వీడియో చూపించాడుగా 2019 దాకా. నువ్వేం సంపద సృష్టించా? అన్ని అప్పులు దాటమేక. మరి 14 నుంచి 19 దాకా 3 లక్షల కోట్లు అప్పు చేశా. అసలు ఒక్కదానికి చెబుతున్నావా ఎక్కడన్నా నేను పలానా దానికి ఇచ్చానని? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిన్ టు పిన్ ఉంది. దేనికి ఎంత ఇచ్చింది మొత్తం ఉంది. ఇవాళ కొట్టు నువ్వు గూగుల్లోకి వెళ్ళి ఏ పథకానికి ఎన్ని కోట్లు వచ్చినాయి మొత్తం ఉంది. అసలు ఆయన అప్పు తెచ్చిన బ్యాంకులో ఆయనకి మొత్తం డీటెయిల్స్తో సహా నువ్వు చూపి. నువ్వు 14 నుంచి 19 చేసిన అప్పులు నువ్వు దేనికి ఇచ్చావు? ఏ పేద ప్రజలకు ఇచ్చావు? ఒక్క 10,000 పసుపు కానీ తప్పితే నువ్వు అసలు ఒక్క పేద ప్రజలకు ఇచ్చావా? నాడు నేడు స్కూళ్ళు ఇవాళ ఎట్టుండే మన ఊళ్ళో మా ఎప్పటంలో నువ్వు చూస్తేనే కళ్ళు తిరుగుతాయి మనకు అసలు. మరి 8వ తరగతికి ట్యాబ్ మనం అసలు ఇవాళ రైతు కుటుంబంలో మనకు 2-3 ఎకరాల పొలం ఉండవడమే పిల్లలకు కొని ఇట్లా
ఒక ట్యాబ్ కొనాలంటే 30-40 వేలు ఉంది అది. ఆ ట్యాబ్లు ఇచ్చి కూడా పిల్లల్ని నాశనం చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు కదండి. అదే దొంగ మొండా కొడుకులని చెప్పట్లా, పేదోళ్ళు బతకడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్, ఇది పేదలకి పెత్తందారులకు జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో పేదలందరూ ఒకవైపు, పెత్తందారులు మొత్తం వాళ్ళందరూ ఒక రామోజీరావు, ఏబిఎన్, వీడు టీవీ5, వీడు పవన్ కళ్యాణ్, వీళ్ళు మొత్తం ఒకవైపు చంద్రబాబు వైపు. ఇవాళ పొద్దున డిబేట్లోకి వచ్చాడు మన జేపీ, హైదరాబాద్ జేపీ, లోక్సత్తా ఆయన లేడు. ఆయన చెబుతున్నాడు మరి ఆయనకి ఎంత ప్యాకేజీ ముట్టిందో. కూటమే నచ్చిందంట ఆయనకి. మరి ఆ అమ్మాయి అడిగింది యాంకరు, మరి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని చెప్పారు కదండి, ఇప్పుడు చెబుతున్నా నేను అంటున్నాడు మళ్ళీ. అట్టుంటుంది వాళ్ళంతా కుహనా మేధావులంతా, ఈ కమ్మనైన వాళ్ళు అందరూ ఉన్నారు, కమ్మవారు మొత్తం ఉన్నారు అక్కడ. వాళ్ళు మొత్తం చెబుతారనమాట. ఏం చేసినా ఇప్పుడు ఈ చంద్రబాబు లేకపోవడం వాళ్ళ ఆర్థిక మూలాలన్నీ పోయి ఏడుతున్నారు. దానికోసం మనం బాగుపడాలంటే చంద్రబాబు వస్తే మళ్ళీ మన రియల్ ఎస్టేట్ రంగం బాగుపడిద్ది, మన వ్యాపారాలు బాగుపడతాయి అని తప్ప పేద ప్రజలను బాగు చేద్దాం, చదువుకునే పిల్లల్ని చదివిద్దామని ఏ కోచం లేదు వాళ్ళకి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే స్లోగన్ ఇచ్చాడు, పేదవాళ్ళకి పెత్తందారులకు జరిగే మధ్యన యుద్ధం ఇది. ఈ యుద్ధంలో పేదవాళ్ళు మొత్తం ఒకవైపు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఒకవేళ ఆయన ప్రభుత్వం రాకపోతే పేదవాళ్ళు మొత్తం నష్టపోతారు. ఎందుకంటే ఈ ఒక్క పథకం కూడా ఇవ్వడు చంద్రబాబు నాయుడు, ఒక్క పథకం కూడా ఇవ్వడు. వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాడు, తీసేసి జన్మభూమి కమిటీలు పెట్టుకుంటాడు. ఊరికి అబద్ధాలు చెబుతాడు ఓట్లు వేయించుకోవడం దాకా. అంతేగాని చంద్రబాబు మాట ఒక్కళ్ళు నమ్మేవాళ్ళు లేరమ్మా పేదవాళ్ళు. ఈ పథకాలు రావాలి, మళ్ళీ ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. ఇంకా కొత్త పథకాలు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి, వీళ్ళందరికీ. మరి అంతేగాని ఇప్పుడు లోకేష్ గారు గతంలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారండి. మళ్ళీ ఆయనకు మంగళగిరిలోనే సీట్ ఇచ్చారు. ఈసారన్నా గెలుస్తారంటారా? కానీ ఆయన ప్రచారంలో తిరుగుతూ మన ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే మనం చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, సచివాలయం వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా సరే మన కనుసైగల్లోనే నడిచిద్ది అని చెప్పేసి అని అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారండి ప్రజలు? ఇప్పుడు ఆవు చేలు మెత్తే దూడ గట్టును మేసిద్దా? ఇప్పుడు బాబు ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడో కొడుకు కూడా అన్ని అబద్ధాలు ఎక్కువ అనమాట. మంగళగిరిలో ఏం చేశారు మీరు 2014 నుంచి 19 దాకా? ఏమి ఒక్క రూపాయి అభివృద్ధి చేయలే. ఇవాళ మన 19 నుంచి మన ఆర్కే గారు ఎమ్మెల్యే అయినాక మంగళగిరి నియోజకవర్గం మొత్తం తీర్చిదిద్దాడు అసలు. ఇవాళ ఒక మంగళగిరి ఏ రోడ్డు అయినా చూసుకో అసలు. ఈ పల్లెటూరులు రా ఇవాళ ఇప్పటం ఏంది ఎట్టుంది? నువ్వు ఒక 4 తోపుడు బళ్ళను, 4 బోర్డులు కొట్లకి ఇచ్చి 4 పంపులు కొట్టుకునే వాళ్ళకి పంపులు 3 ఏళ్ళు. ఇవాళ ఒక్కొక్క ఇంటికి పోదాం పండి 2 లక్షలు 3 లక్షల పథకాలు, లక్ష మినిమం అసలు. మాకు వచ్చినాయి ₹1,00,000 రెడ్లకి. నా పేరు బ్రహ్మారెడ్డి. నాకు రైతు భరోసా 5 సంవత్సరాలు వచ్చింది. ఈబీసీ నేస్తం ఇప్పుడు 3 సార్లు వచ్చింది మాకు. మొన్న 3వ సారి వేసారనుకో మాకు లక్ష వచ్చినాయి. అసలు ఏ గవర్నమెంట్లో మేము రూపాయి ఎరగం అసలు. రెడ్లకే వచ్చినాయి. ఇవాళ పేదవాళ్ళకి ఎన్ని వస్తున్నాయి? మాకు పెన్షన్ కూడా 3 నెలల నుంచి వస్తుంది నాకు కూడా. మరి అలాంటి పథకాలన్నీ పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1గా పెట్టాడు. నీ టైంలో ఎవడికి రూపాయి. ఇవాళ మన మంగళగిరి నియోజకవర్గంలో 20,000 మెజార్టీతో మన లావణ్య గారు గెలవబోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఊరక ఆ 4 తోపుడు బళ్ళు, 4 ఇస్త్రీ పెట్టెలు, ఈ పంపులు 4 ఊరికి ₹1,00,000 ఖర్చు పెట్టుంటాడు అతను. ఏది మన ఈ నియోజకవర్గం మొత్తం తీసుకున్నా కూడా ఒక 50 లక్షలు ఖర్చు పెట్టిండు. ఏది అతను ఇచ్చినవి. ఇవాళ కోట్లు వస్తున్నాయి మనకు పథకాలు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వేసే పథకాలు కోట్లు వస్తున్నాయి. నీ ₹3 పంపు చూసుకుంటారా? ఇవాళ ఆడవాళ్ళు ఒక కోటి వేయరు. ఎందుకంటే వాళ్ళని అన్నిటితో మోసం చేశాడు. డ్వాక్రా రుణమాఫీ. అది కూడా చెబుతున్నారు కదండి, ఈసారి మగవాళ్ళు కనుక ఓట్లు వేస్తేనే ఇంటికి అన్నం పెట్టండి ఆడవాళ్ళని చెబుతున్నారు కదా, లేకపోతే పెట్టొద్దని చెబుతున్నారు. ఇంటికి రానివ్వకండి. తిడుతుంది ఒక తెలుగుదేశం అమ్మాయే తిడుతుంది. మొన్న సచ్చినోడు మా కాపురాలు తీయటానికి వచ్చావు నువ్వు, మా ఆయనకి అన్నం పెట్టకపోతే ఊరుకుంటాడా? నీ మూలాన మా 3 పెళ్ళానికి తగాద పెడతావు. నేను అన్నం పెట్టను నీ మాట నిన్ను, ఆడు నా నడుమెర కొడతాడు సరిపోయి తాగొచ్చి. సచ్చినోడు మా కాపురాలు తీస్తానికి వచ్చావు నువ్వు ఎటు గెలిచేది లేదు చచ్చేది లేదు. ఎందుకు ఈ కాపురాలు ఎడగొట్టే మాటలు? మూసుకొని మెదలకుండా బాగుంది. అట్ట తప్పుడు ప్రచారం తప్పితే ఏమీ లేదు. మైండ్ పోయింది అసలు. మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. మన కూటమి అంటాడు, మన 14 నుంచి 19 దాకా బాధుడు అంటాడు. 14 నుంచి 19 దాకా ఉంది ఊళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ చెబుతాడు నేనుండా హామీలు కానీ, మరి 14 నుంచి 19 ఒక్క హామీ నెరవేరలేదా? ఇవన్నీ ఏం లేదమ్మా. పబ్బం గడుపుకొని పేద ప్రజలకి పథకాలన్నీ ఎగ్గొట్టి వాళ్ళు ముగ్గురు పంచుకోవటానికి మోడీ గారిని ఎవరికేదో నామక గెలిచాడు. ఆయన మోడీ గారికి ఇష్టం లేదు అసలు.
వీళ్ళు ఎటు గెలవరు సచ్చేది లేదని ఈ కూటమి గురించి ఒక్క మాట చెప్పాలని చెప్పాడా మీటింగ్లో? కూటమి గెలవాలని, కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక మాట చెప్పాడా? చెప్పలా. ఎందుకంటే ఇది గెలవడని ఆయనకు తెలుసు. జగనే గెలిచేది. మళ్ళీ జగన్ బంపర్ మెజార్టీతో వస్తాడు. 22 సీట్లు వస్తున్నాయి. ఇవాళ సర్వేలు మొత్తం చెబుతున్నాయి. ఈ వాలంటీర్లు ఎప్పుడైతే చంద్రబాబు కోర్టుకి వేయించాడో జగన్మోహన్ రెడ్డి గారికి 5% పెరిగింది. గ్రాఫ్ పెరిగిపోయింది. ఈ వృద్ధులు, వికలాంగులు, ముసలోళ్ళు మళ్ళీ 2014 గుర్తొచ్చింది వాళ్ళకి. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళారు. నడిచి వెళ్తాం, ఆడ కూర్చోవటం, గంటల గంటలో నీరసం వచ్చి పడిపోవటం, ఇవన్నీ గుర్తొచ్చినాయి. వాళ్ళు దండాలు పెడుతున్నారు. బాబు మేము మాకు ఇంటికి వచ్చి చక్కగా ఇస్తున్నారు వాలంటీర్లు, తెల్లారగడ తలుపు కొట్టి, మాకు ఈ కర్మ ఎందుకు? అట్లా అని చంద్రబాబు నాయుడు కూటమి ఏమి లేదమ్మా. ఈ వాలంటీర్ల దెబ్బతో మటాష్ అయిపోయారు.